హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను బీట్రూట్ హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా స్పైసీగా డైలీ 2 నెలల నుంచి కూరలే తింటున్నాం కదా మనము. సో ఈరోజైతే బీట్రూట్ హల్వా చేసుకుందాము. నేను పెద్ద కప్పు నిండా పెద్ద బౌల్ నిండా బీట్రూట్ తురుము తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక పెద్ద బీట్రూట్ అనమాట. దాంట్లో హాఫ్ షుగర్, ఒక 5 ఇలాచీలు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు బాదాము, 2 నెయ్యి ప్యాకెట్లు. స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ గిన్నె మాత్రం తడి లేకుండా చూసుకోవాలి మనము, ఎందుకంటే బూజు వచ్చేస్తుంది. అస్సలు తడి అనేది ఉండద్దు అనమాట. తర్వాత కాజు బాదాం వేయించుకుందాము. కొంచెం ఇట్లా మామూలుగా కాగానే తీసేయాలి ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంటుంది అనమాట. జ్యూస్ చేయొచ్చు బీట్రూట్ తోటి, కానీ చాలామంది పిల్లలు తాగరు అనమాట. మమ్మీ నాకు హల్వా చేస్తే తింటా అని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది పిల్లలు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసేసుకొని అందులోనే మన బీట్రూట్ తురుము అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెయ్యి అయితే చాలా ఉండాలి ఇందులో. నెయ్యి ఉంటేనే బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చక్కెర మాత్రం ఎంత మాత్రాన ఫస్ట్ మాత్రం యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలా వేయించాలన్నమాట. ఇది గంటతో కలుపుతూ ఉండాలి. ఒక డ్రై టెక్స్చర్ వచ్చే వరకు మనము వేయించుతూనే ఉండాలన్నమాట. అప్పుడే మనకు తెలిసిపోతుంది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది మనకి. చాలా వేయించాలి బాగా. వేగినాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడే ఉండాలి ఫ్రెండ్స్, అడుగు అంటుతూ ఉంటుంది అనమాట. సో మనమైతే ఇట్లా కలుపుతూనే ఉండాలి ఎక్కువ. అది మొత్తం ఇట్లా డ్రై లాగా అయిపోతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఎంతో మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. చాలా హెల్దీ అనమాట. ఇది బీట్రూట్ అనేది మనకు రక్తం ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఉట్టిగా అసలు తినలేము. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లు ఎన్ని పెడతారు, నేను కూడా తినాలనిపిస్తుంది, కానీ అదేందో నోటి దాకా రాగానే ఒగరొగరు అనిపిస్తుంది, అస్సలు తినబుద్ధి కాదు. ఇట్లా చేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రోజు ఒక స్పూన్ ఇవ్వచ్చు పిల్లలకి. మనం కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు టీవీ చూసేటప్పుడు, ఫోన్ పట్టుకున్నప్పుడు తినుకుంటూ చూడొచ్చు అనమాట. చూడండి, నెయ్యి అయితే చాలా వేసిన ఫ్రెండ్స్. నేను లాస్ట్లో కూడా మళ్ళీ వేస్తాను, కానీ నెయ్యిలో వేయించితేనే ఇంకో స్మెల్ అయితే వస్తూనే ఉంది నాకు. ఫ్లేమ్ అయితే చాలా చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మాడిపోతుంది అనమాట. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేయించుతూ ఉండాలి ఫ్రెండ్స్. అదిగాక కొంతమంది పిల్లలకి చెంపల పైన ఇట్లా తెల్లని మచ్చలు వస్తాయి. అది బ్లడ్ లేకుండానే వస్తుంది ఫ్రెండ్స్. అట్లా మనము పూతనో సిబ్బమో ఏదో అనుకుంటాం, కానీ కాదు అస్సలు. ఆ చెంపల పైన ఇట్లా చిన్న ప్యాచెస్ వస్తాయి తెల్లవి, అది బ్లడ్ లేకుండానే వస్తుంది. ఇలా మీరు చేసి పెట్టి చూడండి. ఒక 15 డేస్ 20 డేస్ అట్లా ఓపిక పట్టండి ఫ్రెండ్స్. ఆ మచ్చలు మాయమవుతాయి, మీరే కామెంట్ చేస్తారు నాకు. అదిగాక ఈ టీనేజ్ అమ్మాయిలకు కూడా చాలా మంచిది. రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తాయి. బ్లడ్ లేకుంటే వాళ్ళ కడుపు నొప్పి, నడుము నొప్పి అట్లా వస్తుంది ఫ్రెండ్స్. నీరసము, ఎప్పుడు డల్గా ఉంటారు. స్కిన్ కూడా ఇట్లా ఆరిపోయినట్టు ఉంటుంది, వాళ్ళ లోపల జీవం ఉండదు అనమాట చర్మంలో. బ్లడ్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ ముఖం అనేది కాంతివంతంగా ఉండేది. చూడండి, ఇదిగోండి, బౌల్కి అంటుకోవట్లేదు, విడిపోతుంది అనమాట బౌల్ నుంచి. చూడండి ఫ్రెండ్స్, అంటే అందులో నీరన్నీ అయిపోయినాయి అనమాట, వాటర్ అంతా పీల్చేసుకుంది. సో ఇట్లా గిన్నెకి అంటుకోదు, ఇగో ఇట్లా అవుతుంది మనకి. ఈ గిన్నెకి అంటుకోకుంటే మనకి ఇంకా అది తెలిసిపోతుంది అనమాట. ఇలా వాటర్ అంతా పోయింది చూడండి. ఇదిగోండి, బౌల్ పొడిగా అయింది కింద. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి మనం. షుగర్ యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ ఎంత ఉందో దానికి హాఫ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ తియ్యగా ఉంటే కూడా తినరు, ఓకేనా. ఇదిగోండి, యాడ్ చేస్తున్నాను నేను. ఒక పెద్ద కప్పు నిండా తురుము తీసుకున్నాను, అందులో హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను.
కానీ పిల్లలు కొంతమంది జ్యూస్ తాగమంటూ ఉరుకుతారు కదా, ఇక వాళ్ళు ఏం చేస్తారంటే మనకు బ్లాక్మెయిల్ చేస్తారు. హల్వా చేయి, మరి హల్వా చేస్తే తింటా అంటారు. ఏదో రకంగా వాళ్ళ కడుపులో పడాలి కదా ఫ్రెండ్స్. దవాఖానలకు పెట్టి హాస్పిటల్ డాక్టర్లను బతికిచ్చి మందులు బతికిచ్చి డబ్బంట పెడతామేమో కానీ పొట్ట చెడిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి ఊకే బ్లడ్ గోళీలు, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ టానిక్లు అవన్నీ వేస్తే చిన్న చిన్న బొజ్జలు పాడైపోతాయి కదా ఫ్రెండ్స్. ఇవి మనకు న్యాచురల్గా వచ్చినాయి. సో బీట్రూట్ హల్వాని అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి పాకం అనేది వస్తూ ఉంది లోపల నుంచి, చూడండి, చూస్తారు కదా ఫ్రెండ్స్. మా పండమ్మకు కూడా అదే మా పాపకు, తనకి ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మచ్చలు. ఎందుకంటే ఏదో ఒకటి ఇట్లా చేస్తూనే ఉంటా బ్లడ్ది. ఇంకొకటి కొబ్బరి బెల్లంది కూడా చూపిస్తాను మీకు చూడండి. ఇంకా అది సిమ్ములో ఇలా ఇలా అవుతుంది మొత్తం. ఇక అది దగ్గరికి కావాలన్నమాట. ఆ వాటర్ కూడా కనిపించొద్దు మనకి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ వేసినాకనైతే మనం కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే అదంతా కరిగి ఇట్లా వాటర్ వాటర్ అయింది కదా. సిమ్ములో పెడితే ఇంకా చాలా సేపు అవుతుంది. సో షుగర్ వేసినాక కొంచెం పెంచుకోవాలి, కానీ దగ్గరనే ఉండాలి. ఇప్పుడు ఇలాచీలు యాడ్ చేస్తాను. ఇంకా మొత్తం పోవాలి. ఇలాచీలు అయితే యాడ్ చేస్తాను నేను. ఇలా చేయగానే స్మెల్లే మారిపోయింది ఫ్రెండ్స్, మస్తు వస్తుంది వాసన. చూడండి, కప్పు నిండా వేస్తే తురుము గింతంత అయింది. గింత ఉడికితే ఇంకా తగ్గిపోతుంది ఇది మొత్తము. గురించే బీట్రూట్ హల్వా రెడీ. చూడండి విడిపోయింది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా పడుతుంటుంది మనకి. ఇట్లా అంటే అయిపోయింది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి మనది ఒకటి డ్రై ఫ్రూట్స్, అంతే. టేస్టీ టేస్టీ బీట్రూట్ హల్వా రెడీ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. మీ సబ్స్క్రైబర్సే మాకు ఎంతో ఆధారము ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.